పోకి పట్టుకుని కాపలా కాయడానికి ఇది దూరం బంగ్లానా? వాళ్ళని బయటకు లాక్కురండి. నిజం చెప్పరా, ఆ కుక్క ఎక్కడ దొక్కుంది? చెప్పరా చెప్పరా. ఖచ్చితంగా వాడు ఇక్కడ ఉండడం. వాడు ఇక్కడికి వచ్చేటప్పుడు ఏమీ మిగలకుండా ధ్వంసం చేయండి. బయటికి సిబ్బంది. దేవుడా, ఏం జరుగుతోంది ఇక్కడ? ఊహించలేదు కదూ, నేనేరా వేలాయుధం, వేటాడే వేలాయుధం. చరిత్ర గురించి నీకు బాగా తెలుసు కదా. వాడి బాబు ఎముకలు విరిచిన వాడిని నేను. వాడి ఎముకలు కూడా విరగొట్టించుకోకుండా ఉండమని చెప్పు. అనవసరంగా అన్ని చోట్ల తల దూర్చాడంటే మొక్కలు ముక్కలు చేసేస్తాడు ఈ వేలాయుధం. ఇలా ఫోటోకి పూలమాల వేసుకునే పరిస్థితి వాడికి ఇంకా రాలేదు. ముసలోడా, వాడికి చెప్పు, ఆ టోపీ డ్రెస్సు విప్పి పక్కన పెట్టి ఈ వేలాయుధాన్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్ళిపోమని వాడితో చెప్పు. అక్క, ఇది తినక్క. నాకొద్దు. ఇలాగే తినకుండా ఉంటే ప్రాణం పోతుంది. నాకొద్దు చెప్పనా? నాకేమీ వద్దు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. పో ఇక్కడి నుంచి. ఏంటి బంగారం అలా పడుకున్నావు? వేలాయుధం బంగారం, లేచిరా, వచ్చి తిను. చూస్తే వణికిపోతాం. మర్చిపోవడానికి ఎన్నో ఏళ్ళు గడవలేదు కదా. మనిద్దరం కలుసుకుని చూసిన విషయం నువ్వు ఎక్కడికి వెళ్ళి చెప్పినా ఈ బంగారానికున్న ధైర్యం వల్ల ప్రస్తుతానికి నేను లోపలే ఉన్నాను. ఇప్పుడే ఇక్కడికి వచ్చాను. నువ్వు భయపడకు, చంపేయడానికి రాలేదు, నిన్ను చూసుకోవడానికి వచ్చాడు ఈ వేలాయుధం. ఇంతకు ముందు కూడా నేను ఇంట్లోకి వచ్చాను మీ అమ్మని కలుసుకోవడానికి. కానీ తనకు తెలిసిపోయింది చంపేయడానికి. చావడానికి తనకిష్టం లేదు, కానీ చంపాలని నాకిష్టం. ఆ రోజు చూసింది చెప్పడానికి ఈ బంగారం అప్పుడు చాలా చిన్న పిల్ల అయినందువల్ల నన్ను బాగా ఇరికించావు. అంతటితో అయిపోయింది. ఈ వేలాయుధం మీద వచ్చిన పుకార్లన్నీ అయిపోయాయి. ఇక ఈ ముసలి వయసులో ఈ వేలాయుధం గుణం మారుతుందని అస్సలు అనుకోవద్దు. మారడానికి మంచి వయసు నీది. చీకట్లో ఈ వేలాయుధం బీడీని విసిరి పారేసినందువల్ల మంటల్లో కాలి చచ్చిపోయింది 12 మంది. ఆ చనిపోయిన వాళ్ళలో నీ ముసలిది కూడా ఉంది. ఇప్పుడు నీకంటూ ఎవరూ లేనందువల్ల ఇక్కడి నుండి వెళ్ళిపోవడానికి నీకు ఎలాంటి అభ్యంతరము ఉండదు. ముఖ్యంగా ఆ ఎస్ఐ నీకెప్పుడు సాయం చేస్తాడని మాత్రం అనుకో. వాడు నిన్నే బయలుదేరి వెళ్ళిపోయాడని విన్నా. కాబట్టి చీకటి పడేలోపు మోటా ముళ్ళ సర్దుకొని ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. నేను ఈ ఊరు వదిలి వెళ్ళాల్సి వస్తే నేను చంపే వెళ్తాను. నేను ప్రాణాలతో విడిచిపెట్టను.
ఎవరు ఈ పని చేసింది చెప్పు. ఎవరెవరో వచ్చి ఏదేదో చేసి వెళ్ళిపోయారు. నాకంతే తెలుసు. వచ్చింది ఎవరో ఏంటో ఈ అమాయకుని అడగండి సార్. నాకిద్దరు ఆడపిల్లలున్నారు. బతకాలని ఆశ ఉన్నందువల్లే సార్. స్వామి, ఎవరొచ్చి శేషాన్ని ధ్వంసం చేశారో నాతో చెప్పు. వాడి పేరు చెప్తే మీ నాలుగు కోసేస్తాడని భయంగా ఉందా మీకు? అలాంటి భయం నాకు ఉంటుంటే మనమిద్దరం కలిసి ఈ ఊరికి వచ్చి ఉండే వాళ్ళమే కాదు. వచ్చింది ఎవరో కాదు, ఆ దుర్మార్గుడు వేలాయుధం. తర్వాత వాడితో తిరిగే గూండాగాళ్ళు. క్యాప్ని యూనిఫామ్ని విప్పేసి వచ్చిన దారిని వెళ్ళమని చెప్పాడు. ఓహో, అలాంటి ఆర్డర్ వేసి వాడు ఇక్కడి నుంచి వెళ్ళాడంటే నేను వెళ్ళే ఆర్డర్ని స్వయంగా తీసుకొస్తాను. సార్ ఆగండి, నేను మీకు సలహా చెప్తున్నాను అనుకోవద్దు. నా ఇన్నేళ్ల సర్వీసులు, నా కళ్ళ ముందు జరిగిన దీన్ని కూడా మర్చిపోలేని వాడిగా చెబుతున్నాను. ఈ సమస్యను ఎక్కడే పరిష్కరిస్తే మంచిది. అది వేరే దేనికోసమో కాదు. మీ నాన్న కాలు చేతులు వెరగొట్టిన వేలాయుధాన్ని నువ్వు ఏదో చేయగలవని నేను అనుకోవడం లేదు. నిన్ను చంపడం కోసమే వాడి మనుషులు ఇక్కడికి వచ్చారు. హలో, ఇలా చూడండి సార్, మేమందరం కలిసి వాడు కాళ్ళు పట్టుకున్నందువల్లే ఆ అమ్మాయిని ఏం చేయకుండా వదిలేశాడు. వాడేం చెప్పాడో కూడా అది చెప్పు. వాడు అలాంటి వాడే కాబట్టి వాడు రాత్రి పగలంటూ ఏది చూడడు. చీకటి పడేలోపు ఇక్కడి నుంచి వెళ్ళలేదంటే పాప అమ్మాయిని చంపేస్తానని బెదిరించాడు సార్. సార్ మీరు ఇక్కడికి వచ్చినప్పుడు చప్పట్లు కొట్టి ఆహ్వాన పలికం, కానీ మాకు ఎలాంటి ప్రయోజనం లేదు సార్. కానీ ఇప్పుడు పెద్ద నల్ల తాచు బయటకు వచ్చింది. ఆ ముసలిదున్నప్పుడు ఎవరైనా వెళ్తే అరిసేనా గోల్ చేసేది. ఇప్పుడు ఆవిడ కూడా లేరు కాబట్టి అంతా అమ్మాయి తలరాత. ఇంకేం చెప్తాం? రా. ఎక్కడికి? ఎక్కడికో నిన్ను రమ్మని పిలిచేది ఇన్స్పెక్టర్ జాన్సన్ కాదు, వట్టి జాన్సన్. కాదు, నన్ను ఊరు నుంచి పంపించేయాలనుకునే వాళ్ళు ఇక్కడికే వస్తారు. అందరూ కలిసి బూడిదైపోనివ్వండి, దాంతో అన్ని తీరిపోతాయి. దేనికి జీవితం తీరుతుంది, కానీ ఇలా కాదు. నీ జీవితం ఎలాంటిదైనా నీ మంచి చెడ్డ చూడవలసింది నీ కన్నవాళ్ళు. వెట్టిగాడను వేలాయుధం కత్తికి అటువంటి అర్హత లేదు. అది చేయడానికి వేరే వాళ్ళు ఉన్నారు, ఆ హక్కు ఉన్నవాళ్ళు. వాళ్ళు చేస్తారు. రా. లేదు, నాకు ఎలాంటి బంధువులు లేరు. నాకెవ్వరూ తెలీదు. పో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. నాకెవ్వరూ లేరు. నాకెవ్వరూ వద్దు. పో, ఇక్కడి నుంచి పొమ్మంటున్నానా? వెళ్ళిపో.